టీటీడీలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఎట్టకేలకి కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. ఇప్పటికైనా రెస్పాండ్ అయింది. అసలు ఏం జరుగుతుంది, కంటిన్యూస్ గా ఈ సంఘటనలు జరగడానికి కారణమేంటో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. మీరు ఒకటి గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది మన రాష్ట్రంలోనే కాదు, ఓవరాల్ గా ఇండియా లెవెల్లో, ఇంకా చెప్పాలంటే అవతల కంట్రీలో కూడా మన యొక్క దౌర్భాగ్యం ఏంటంటే, మన కోసం, మన చాతగానితనం కోసం వాళ్ళు నేషనల్ మీడియాలో కోడై కూస్తున్నారు. సో వీటన్నిటి మీద రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా ఏం జరుగుతుందనే ఎక్స్ప్లెనేషన్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుకోవాలి. కాబట్టి ఇన్ని తప్పిదాలు జరుగుతుంటే ఎవరికైనా అనుమానం వస్తూనే ఉంటది. అది ఒకటి మన చాతగాని తనమైనా అయి ఉండాలి, రెండు మన నిర్లక్ష్యమైన అయి ఉండాలి, మూడు ఆ దేవుడు మనం చేసిన తప్పు మీద కోప్పడన్నా ఉండాలి. సో ఈ మూడింటి కారణాలు ఏమైనా కూడా రాష్ట్రం పరువు యావత్తు నేషనల్ మీడియాలో పోతుంది. కాబట్టి ఇక మీదట జరగకుండా ఈ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖని కోరుకోవడం జరుగుతుంది. నిజంగా ఇవాళ దైవస్థానానికి రావడానికి భక్తులు భయపడే విధంగా కాకుండా వాళ్ళు మరలా మరలా వచ్చి దేవుణ్ణి తలుచుకునే పరిస్థితిని, ఆ భరోసాని ఇవ్వాలని కోరుకుంటున్నాను.